Okay, welcome to the Sharan Institutions YouTube channel. సో ఈ మీ ఛానల్లో మీకు ఆల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఎవ్రీ కాన్సెప్ట్, ఎవ్రీ సబ్జెక్ట్, ఎవ్రీ సిలబస్, అంటే నాట్ ఓన్లీ ఆప్టిట్యూడ్, నాట్ ఓన్లీ రీజనింగ్, ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన, ప్రతి జాబ్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మీకు యూట్యూబ్ ఛానల్లో మీకు అందిస్తున్నాం. ఉచితంగానే అందిస్తున్నాం. అది మీకు కూడా తెలుసు. యూట్యూబ్ ఛానల్ ఎటువంటి మీ దగ్గర నుంచి ఎటువంటి మనీ మేము తీసుకోదలుచుకోలేదు. ఓకేనా? చూడండి, ఆప్టిట్యూడ్ మీకు ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ వీడియోలు చూస్తే చూడండి, మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకి కావచ్చు, ఎస్ఎస్సి వాళ్ళకి కావచ్చు, ఫ్రమ్ ప్రైమరీ నుంచి మీన్స్ ప్రీకేజీ నుంచి పీజీ వరకు వాళ్ళకి కావాల్సిన సంబంధించిన సిలబస్, అండ్ బీటెక్ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్కి, ఆర్కిటెక్చర్ చదివే స్టూడెంట్స్కి సెమిస్టర్ వైజ్గా కూడా మేము సిలబస్ అందిస్తాం. ఓకే, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన, ప్రతి జాబ్కి సంబంధించిన సిలబస్ మేము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందిస్తాం. మరోసారి గుర్తు చేస్తున్నాం, షారాన్ ఇన్స్టిట్యూషన్స్. మీరు ఈ వీడియో ఇప్పుడే మీరు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది మీకు అవసరం లేదు అని అనుకుంటే ఇతరులకు షేర్ చేయండి. ఎవరో ఒకరు దీనివల్ల లాభం పొందుతారు, ఎవరో ఒకరు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వారు కూడా ప్రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చూడండి, ఈ ఛానల్లో మీకు వెరీ అండ్ ఈజీ, సిస్టమాటిక్ అండ్ ఈజీ షార్ట్ కట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు కూడా తెలియజేయండి. ఓకే, సో ఈరోజు మనం స్క్వేర్ అండ్ రూట్ అనే కాన్సెప్ట్ తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ స్క్వేర్ చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని మనం స్క్వేర్ చేయాలనుకుంటే మనకు 2 types ఉన్నాయి. దీస్ ఆర్ ద ఈజీ ట్రిక్స్ ఫర్ ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్స్. ఫస్ట్ వన్, ఆ 2 మెథడ్స్ ఏంటంటే మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ అండ్ మెథడ్ ఆఫ్ ఆల్జీబ్రా. సో ఫస్ట్ మనం మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఓకే, నౌ మనం 56 స్క్వేర్ మనం సాల్వ్ చేద్దాం. సో మనకి మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఎలా అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే చూడండి, 56లో యూనిట్ డిజిట్, టెన్స్ డిజిట్ అండ్ టెన్స్ డిజిట్. ఫస్ట్ స్క్వేర్ ద యూనిట్ డిజిట్. మన యూనిట్ డిజిట్ ఏముంది, మనకి 6 ఉంది కదా, దాన్ని మనం ఏం చేయాలి, స్క్వేర్ చేయాలి. సో 6 మనం స్క్వేర్ చేస్తే 36 వస్తుంది. 6 మనం చేస్తే మనకి ఏమొస్తుంది, 36లో 3 అనేది క్యారీ. 3ని మనం క్యారీగా తీసుకుందాం, 6ని అలానే ఉంచండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2 ఇంటూ టెన్స్ డిజిట్ ఇంటూ యూనిట్ డిజిట్ ప్లస్ ఫస్ట్ స్టెప్ క్యారీ. చూడండి, 2 ఇంటూ టెన్స్ డిజిట్ ఇంటూ యూనిట్ డిజిట్ ప్లస్ ఫస్ట్ స్టెప్లో మనకు వచ్చిన క్యారీ ఏంటిది, 3. దట్ ఈక్వల్స్ టు 2 5s 10 ఇంటూ 6 60 ప్లస్ 3 63. సో ఈ స్టెప్లో మనకు 10 డిజిట్లో ఉంది, మళ్ళీ మనకు క్యారీ అవుతుంది. చూడండి, ప్రతి స్టెప్లో టెన్స్ డిజిట్ అనేది క్యారీ, యూనిట్ డిజిట్ అలానే ఉంచండి. ఓకే, నెక్స్ట్ 10 డిజిట్స్ స్క్వేర్. 10 డిజిట్ స్క్వేర్ ఏంటి, 5 స్క్వేర్ ప్లస్ క్యారీ ఏంటంటే 6. సో మనకి ఏంటి, 5 స్క్వేర్స్ 25 ప్లస్ 6 దట్ ఈక్వల్స్ టు 31. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ నెంబర్ని రాయాలి, 31. ఈ స్టెప్లో మనకు వచ్చిన యూనిట్ 3, ఫస్ట్ స్టెప్లో మనకు వచ్చిన యూనిట్ 6. సో 3136 is the square of the 56. ఓకే, మీకు చేసే ప్రాసెస్ కొంచెం అంటే నేను చెప్పడం వల్ల లెంత్ అయింది, కానీ ఈ ప్రాసెస్ మీకు తెలిస్తే వితిన్ 1 to 2 సెకండ్స్లో మీకు ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, 56 మనం స్క్వేర్ చేద్దాం. 56 ఇంటూ 56, 6 6 36, 5 6 30, 33, 5 6 30, 5 5 25, 26, 27, 28, 6 3 8 plus 3 11, 3 3 1 3 6.
ఇప్పుడు మీకు అనిపించవచ్చు బ్రదర్ ఈ ప్రాసెస్ కన్నా తక్కువ టైంలో చెప్పిల్లు కదా అని. చూడండి మనకు ప్రాసెస్ తెలియదు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ మనం వెళ్ళాము కాబట్టి మనకు కొంచెం లేట్ అయింది. బట్ ఈ ప్రాసెస్ కంటే ఈ ప్రాసెస్ చాలా ఇది. ఎందుకంటే మనం ఇక్కడ వీ హ్యావ్ టు ఈ నెంబర్కి 1 మల్టిప్లికేషన్, ఈ నెంబర్కి 2 మల్టిప్లికేషన్, ఈ నెంబర్కి 3, ఈ నెంబర్కి 4, టోటల్ 4 మల్టిప్లికేషన్స్ మనం చేయాలి. ఆ 4 మల్టిప్లికేషన్స్ చేయడం కంటే మన ఈ అడిషన్ ప్రాసెస్లో మల్టిప్లికేషన్ ప్రాసెస్ మనం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనం ఇంకొక నెంబర్ తీసుకుందాం. ఓకే చూడండి, మళ్ళీ ఒక నెంబర్ చేద్దాం. 64. ఫస్ట్ వీ హ్యావ్ టు మనం ఏం చేయాలి, ఫస్ట్ స్క్వేర్ ద యూనిట్ డిజిట్. 6 10th డిజిట్, 4 యూనిట్ డిజిట్ స్క్వేర్ చేయాలి. మనకి ఇప్పుడు ఏమొస్తుంది, 4 square equals to 1 6. 6ని ఎలా ఉంచండి, ఇది మనకి క్యారీ. సో సెకండ్ స్టెప్లో 2 into 6 into 4 plus 1, 2 6 12, 12 plus 4 48 plus 49. సో 9 అలా ఉంచండి, 4 మనకి క్యారీ వస్తుంది. నెక్స్ట్ దీన్ని మనము స్క్వేర్ చేయాలి. 6 6 36 plus 4 40. సో నౌ 40 plus 9 plus 4. దిస్ ఈజ్ ఆన్సర్. ఈజీగా అయిపోయింది. సో మనం ఇప్పుడు 64 మల్టిప్లికేషన్ చేద్దాం. 64 into 64, 4 4 16, 4 6 24, 25, 6 4 24, 6 6 36, 37, 38, 6 9 10 4, 4096, 40 sorry. Here unit digit is 6, no 6, 4096. So this is the మల్టిప్లికేషన్ మెథడ్. నెక్స్ట్ మనము మెథడ్ ఆఫ్ ఆల్జిబ్రా చూద్దాం. ఓకే, సో సెకండ్ మెథడ్ మనకి మెథడ్ ఆఫ్ ఆల్జిబ్రా. సో మనకి ప్రాసెస్ తెలియాలంటే కొన్ని ఫార్ములాస్ తెలియాలి. a plus b whole square, a square plus b square plus 2ab, a minus b whole square, a square plus b square minus 2ab. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 94 స్క్వేర్ చేయాలి. 94 మనం స్క్వేర్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు, 90 plus 4 whole square, 90 plus 4 whole square. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏంటి 90 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 2 into 90 into 4. సో 90 స్క్వేర్ అంటే 8100, 9 9s are 81, 0 and 2 zeros అయిపోతుంది స్క్వేర్లో. 4 4s are 16, 290 180, 180 into 4 చూడండి, 180 into 4, 400, 4 8 32, 4 1s are 4, 7 20. Let add them. 8100, 16, 7 20, 6 3 8 8, 8836. This is the square of 94. చూద్దాం ఒకసారి. 94 into 94, 4 4 is 16, 4 9 is 36, 37, 9 4s are 36, 9 9s are 81, 82, 83, 84, 6 13, 8 8. సో సమ్వాట్ ఈజీ ప్రాసెస్. మనం అలానే a-b మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 98 ఉంది, అప్పుడు మనం 100 minus 2 whole square చేసుకోవచ్చు. 100 square plus 2 square plus 2 into 100 into 2, 10,000 plus 4 400 means directly 10,404 is the square of the 98. So this is the algebra method. అండ్ మనకు ఇంకొక ఈజీ ప్రాసెస్ ఉంది, అదేంటంటే యూనిట్ డిజిట్లో 5 ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ 25 into 25 మీన్స్ 25 స్క్వేర్. సో 5 5s are 25, 2 తర్వాత వచ్చిన నెంబర్ ఏంటి 3, 3 2s are 6, 625. సేమ్ అలానే 35 into 35, 5 5s are 25, 3 తర్వాత నెంబర్ 4, 4 3s are 12. అలానే 55, 5 5s are 25,
సో 5 తర్వాత వచ్చే నెంబర్ 6, 6 5 13. సో దిస్ ఈస్ ద స్క్వేరింగ్ ఆఫ్ 5 యూనిట్ డిజిట్ నెంబర్స్. సో ఈ టెక్నిక్ అనేది మనకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద స్క్వేరింగ్ ఆఫ్ ద నెంబర్స్. నెక్స్ట్ మనం రూట్స్ చూద్దాం. ఓకే, నౌ రూట్, హౌ టు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద డిఫరెంట్ నెంబర్స్. సో జనరల్ మనకి తెలిసిన ఫార్ములా అంటే జనరల్ మనకు పద్ధతి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 144 ఉంది, దీన్ని మనం రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వీఆర్ మల్టిప్లైయింగ్ లైక్ దిస్, 2 7s are 2 2s are 2 table, 2 3s are 2 6s are 2 table, 2 1s are 2 8s are 2 9s are 3 3s are. సో అప్పుడు మనం ఏం చేస్తాం, 2 into 2 into 2 into 2 into 3 into 3. సో ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 కాబట్టి దీనికి కూడా మనం స్క్వేర్ రూట్ అప్లై చేస్తాం. సో రూట్ అండర్ రూట్ చూడండి, ఇప్పుడు టూ నెంబర్స్, 2 2s are 2 2s are 4, 2 2s are 4, 3 3s are 9. 4 రూట్కి వెళ్ళి బయటికి తీసుకొస్తే 2, ఈ 4 రూట్ బయటికి తీసుకొస్తే 2, దీన్ని తీసుకొస్తే 3, 2 2s are 4, 4 3s are 12. 12 is the square root of this 144 నెంబర్. ఇది ఒక మెథడ్, డివిజన్ మెథడ్ కూడా ఉంటుంది. సో ఇలా కాకుండా షార్ట్ కట్ చూడండి ఒకసారి. సో ఇంతకుముందు మనము డివిజన్ మెథడ్లో చూసాం కదా, ఇప్పుడు అదే నెంబర్ని మనము 144 ఉంది, 144, దీన్ని మనం వేదిక్ షార్ట్ కట్ అంటాం, వేదిక్ షార్ట్ కట్. సిఆర్ 144 ఉంది కదా, ఫస్ట్ చూడండి మనం ఈ ఫస్ట్ 2 అంటే మనం ఏదైనా నెంబర్ని ఇట్లా 2 డిజిట్స్కి విడి తీసుకోవాలి. 144 ఉంది కాబట్టి ఇలా విడి తీసేయండి. సో దీనికన్నా ముందు మనకు ఒక విషయం తెలియాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9. 1 స్క్వేర్ చేస్తే 1, 2 స్క్వేర్ చేస్తే 4 అంటే యూనిట్ డిజిట్ చెప్తున్నాం. 3 స్క్వేర్ చేస్తే 9, 4 స్క్వేర్ చేస్తే 16, 16 యొక్క యూనిట్ డిజిట్ 6. 5 స్క్వేర్ చేస్తే 25, 25 యూనిట్ డిజిట్ 5. 6 స్క్వేర్ చేస్తే 36, 36 యూనిట్ డిజిట్ 6. 7 స్క్వేర్ చేస్తే 49, యూనిట్ డిజిట్ 9. 8 స్క్వేర్ చేస్తే 64, యూనిట్ డిజిట్ ఇస్ 4. అలానే 9 స్క్వేర్ చేస్తే 81, యూనిట్ డిజిట్ 1. సో చూడండి, ఫైవ్ అనేది యూనిక్, 5 అనేది యూనిక్ అనమాట. సో 5 పక్క పెట్టేసాను. చూడండి, మనకి ఏదైనా నెంబర్ ఉందంటే దానికి యూనిట్ డిజిట్ బట్టి మనకు దాని యొక్క యూనిట్ డిజిట్ ఏ విధంగా ఉంటుందో, స్క్వేర్ యొక్క రూట్ యొక్క యూనిట్ డిజిట్ చూసి మనం ఆ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ టైం 144 ఉంది. సో ఫస్ట్ 2 డిజిట్ డివైడ్ చేసేయండి. డివైడ్ చేసిన తర్వాత 44లో యూనిట్ డిజిట్ ఏంటి, 4. సో 4 దేనికి ఉంది, 2కు ఉంది, 8కు ఉంది. అంటే మనకు 2 తీసుకుందాం, ఇక్కడికి 8 తీసుకుందాం. 2 and 8. నెక్స్ట్ 1 ఉంది కదా, ఈ 1 ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే దగ్గరలో ఉంది, 1 స్క్వేర్ చేస్తే దగ్గరలో ఉంది. అంటే 1 1 అంటే మనకి ఇప్పుడు 2 నెంబర్స్ వచ్చాయి, 12 and 18. 12 and 18. చూడండి, 144లో ఫస్ట్ 2 నెంబర్స్ని మనం విడదీస్తే దీంట్లో ఉన్న యూనిట్ డిజిట్ 4. ఈ 4 యూనిట్ డిజిట్ ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే మనకు 4 వస్తుంది, 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, 8ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. సో మనం 2 నెంబర్స్ తీసుకున్నాం, దోస్ ఆర్ కన్సిడర్ యాజ్ యూనిట్ డిజిట్. నెక్స్ట్ మనకు ఉన్న నెంబర్ ఏంటంటే 1. సో 1 ఎక్కడ ఉంది, 1 స్క్వేర్ ఇస్ 1. సో అంటే మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటి 12 అనే పాసిబిలిటీ అండ్ 18 అనే పాసిబిలిటీ. మరి ఇట్లా ఏది కరెక్ట్? సో మధ్యలో వచ్చే నెంబర్ ఏంటంటే 15. సో మనకి ఈజీగా తెలుసు, 15 స్క్వేర్ అంటే 15 into 15. చూడండి, 5 5s are 25. 1 తర్వాత వచ్చే నెంబర్ 2, 2 1s are 2. అంటే 15 స్క్వేర్ చేస్తే మనకు 225 వస్తుంది. సో ఇక్కడ 144 225కి చిన్నగా ఉంటుందా, 225 కంటే పెద్దగా ఉంటుందా? ఆబ్వియస్లీ 225 కంటే చిన్నగా ఉంటుంది కాబట్టి 12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో మళ్ళీ సార్ ఇంకొక వేరే నెంబర్ చూద్దాం.
మనకి 1089 2 డిజిట్స్గా విడదీసేయండి. సో చివరిలో 9 ఉంది కదా, 9 దేనికి ఎంత పాసిబిలిటీ ఉంది మనకి? 3కి పాసిబిలిటీ ఉంది, 7కి పాసిబిలిటీ ఉంది. We have the possibilities for 3 and 3 3 is a 9, unit digit is 9. 7 7 is a 49, also unit digit is 9. So 3 numbers. Next మనకి 10. సో ఏ నెంబర్ స్క్వేర్ చేస్తే నియర్ బై 10 అవుతుంది? 3 3 is a 9, 3 3 is a 9. అంటే 10 తర్వాత చూసుకోవద్దు, 10 కంటే తక్కువ ఉన్నది దగ్గరలోనూ చూసుకోవాలి. అదేంటంటే 3 స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది? 9 వస్తుంది, విచ్ ఈస్ లెస్ దెన్ ద 10. సో మనం ఆ 3 నెంబర్ తీసుకోవాలి ఇక్కడ. 3 3 అంటే ఇప్పుడు మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. దీని మధ్యలో నెంబర్లు ఏంటిది మనకి? 35 మనం ఈజీగా స్క్వేర్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ మనకి ఇంతకుముందు చూసాం. 5 5 25, 3 తర్వాత నెంబర్ 4 3 12. అంటే 35 స్క్వేర్ చేసి మనకి ఎంత వస్తుంది? 1225. ఇప్పుడు మనకు ఇచ్చిన నెంబర్ 1089 1225 కంటే తక్కువగా ఉందా, 1225 కంటే ఎక్కువనే ఉందా? ఆబ్వియస్లీ మనకు 1225 కంటే తక్కువనే ఉంది కాబట్టి 33 is the root of this number. ఓకే, సో మన ఈ ప్రాసెస్లో మనం స్క్వేర్ రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. స్క్వేర్ అండ్ రూట్ మనం ఈ వీడియోలో స్క్వేర్ అండ్ రూట్ మనం చూసాం. నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో మనం క్యూబ్ ఎలా చేస్తాం, క్యూబ్ రూట్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చూద్దాం. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ Sharan Institution and share to your friends. Thank you.